మీరు చెప్పిన కాలనీకి వచ్చాం. ఇప్పుడే ఆ ముగ్గురితో పోట్లాడొచ్చాను. ఆ టీ కొట్టు దగ్గరే ఉంటారు చూడు. ముగ్గురున్నారు మేడం. వాళ్లే కోట్లున్నాయని రెచ్చిపోతున్నారు. మళ్ళీ కాలనీ వంక కన్నెత్తి చూడకూడదు. ఓకే మేడం, రండ్రా. వీడెవడు తొండలేని ఏనుగులాగా వస్తున్నాడు. ఆడ తోక నువ్వు ఉన్నావు కదా, అందుకు వస్తున్నాడు. ఏడు బాబు రాయరు చూపిస్తున్నాం కోసం ఎంత దూరం రావాలా? ఇదేంటి లుంగి పెడుతున్నాడు? ఇదేంటండి? మర్యాదగా డబ్బంతా లుంగిలో వేయండి. అదేంటి ఇట్టా కూడా అడుక్కుంటారా ఏంది? ఎవడు స్టైల్ ఆడితే మర్యాదగా చెప్పింది చెయ్యండి, లేకపోతేనో. బాబు మీకు దండం పెడతాను. మా అన్నయ్య నేను చేయకండి. కావాలంటే మా ఆయన వేసేయండి. పతి ద్రోహి. అమ్మా చెల్లెమ్మా, త్వరగా మీ అన్ని వేసేస్తున్నారు ఇక్కడ. అన్నయ్య అయ్యో, మా అన్నయ్య నేను చేయకండి. కావాలంటే మా ఆయన వేసేయండి. కాదు, మా ఆయన వేసేయండి. మా ఆయన వేసేయండి. మా ఆయన వేసేయండి. మా ఆయన వేసేయండి. ఇదేమన్నా ఒలింపిక్సా? వేయండి డబ్బులు. ఇదిగా ఆ మాట ముందు అడగచ్చు కదా. తీసుకోండి, హెవీ అమౌంట్. ఏంట్రా బిచ్చగాడికి వేస్తున్నట్టు వేస్తున్నారు? మీ దగ్గరున్న కోట్లు బయటికి తీయండి రా. ఈ కాలనీలో కోట్లుంది ఒక్క అక్క దగ్గరే. ఎవరా అక్క? అదిగో స్వర్ణక్క. రేయ్, వెళ్ళి దాన్ని లాక్కరండి. అమ్మని అమ్మ నా గొంతు మీదనే కత్తి పెట్టిండు. ఎవడురా నువ్వు? వెనక నుంచి కాదు, దమ్ముంటే ముందుకొచ్చి అటాక్ చేయబే. నిజం చెప్పు, ఎన్ని కోట్లు దాచావు? కోటాడున్నారా కొక్కినా కొడక. నా తానున్న పైసలన్నీ గీ బస్తీలే వడ్డీకి ఇచ్చిన. గా రాఖీకో లచ్చిచ్చిన, గీ అన్నవరానికో లచ్చిచ్చిన, గీ ఎస్టీ లెక్కలని గాని చెప్తాక వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ అనుకున్నా రౌడీలు. యాద్ నర్సిన. అయితే డబ్బంతా ఇక్కడే ఉందన్నమాట. రేయ్, అందరిని లాక్కరండ్రా. రేయ్, ఎవడ్రా నువ్వు? దేవరపల్లి ప్రెసిడెంట్. 15 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. రేయ్, ముందు వెళ్ళి వేసేయండ్రా. ఆగండి, మీరు మమ్మల్ని వేసేలోపు మిమ్మల్నే మేము వేసేస్తాం. రేయ్, ఇదేంటనుకుంటున్నారా? అనుకుంటున్నారా? బాంబు రాయితే ఇక్కడ దాక్కున్నాడు. ఇది బాంబు కదనా, దోసకాయ. దోసకాయ? వారిని అందరిని వేసేయండ్రా. మనకి మన బిడ్డలకి జన్మనిచ్చే తల్లులు రాడవాళ్ళంటే గట్టిగా ఓ మాట అంటేనే తట్టుకోలేక కన్నీళ్లు పెట్టేసుకునే పిచ్చి తల్లులు రా. అలాంటి పిచ్చి తల్లిని పట్టుకుని ఇది రాఖీ సినిమాలో ఎలాగైనా మాకు తెలుసు. ఆ వంకతో పెసగక్కర్లా, నీకంటే వాడే బెటర్. తెలిసిపోయిందా? ఏది పెట్రోల్ ప్యాకెట్? ఎవడేం చేస్తాడో చూస్తాను. నువ్వు రామ్మా. నీ అబ్బాయి నా సరే, టెన్షన్ లో లాగేసాను. నువ్వు లోపల రా. నువ్వు మనిషి నరకడానికి కత్తి వాడతావు, మరి నేను చెట్టు నరకడానికి, చెరుకు నరకడానికి, కట్టె నరకడానికి, గొట్టె నరకడానికి, గొంతు నరకడానికి, నీలాంటి రౌడీ నా కొడుకు తల తెగ నరకడానికి నేను కత్తి వాడతాను రా. నేను ఒట్టి చేతులతో తిరిగింది తక్కువ,
కత్తి పట్టుకుని తిరిగింది ఎక్కువ. అన్నా పవన్ కళ్యాణ్ ఫోటో చూడగానే ఫోన్కి వచ్చిందన్నా. ఇంత పెద్ద కత్తి నా జీవితంలో ఎప్పుడు చూడదన్నా. ఇది నీ జీవితంలో ఉంటేనే కరెక్ట్ అన్న. పట్టుకోన్నా. చూడు ఎంత బాగా కొడుతున్నారు. నువ్వు చిన్నపిల్లవి చూడకూడదు. సన్నకి ఎవరు లేడనుకుంటారా? ఏంట్రా నీకు కోట్లు కావాలా? తీసుకురా, తీసుకో, తీసుకోరా. ఎరా బుర్ర పైన కాదు లోపల కూడా ఏమీ లేదట. మళ్ళీ కాలనీలో కనిపిస్తారట. ప్రాణాలు తీసేస్తారు. శభాషో. I hate you. వచ్చేస్తున్నా. Follow me. ఒక్కడో కనబడ్డం లేదేంట్రా? మీరు వస్తున్నారని తెలిసి పారిపోయి ఉంటారు బాస్. I like you. Thank you. ఇంతకీ మన వెదవులు ఎక్కడ? ఆపడే. మేం కాదు బాస్. మరి ఆ సౌండ్ ఎక్కడిది? కదిలారంటే కాల్చి పారేస్తాను. ఎరా ఈడేనా మీ బాసు? చిచి ఈ చెత్త మీద మా బాస్ ఏంటి? అడ్డమైన వాళ్ళని మా బాస్ అంటే నేను ఒప్పుకోను. ఈయన మా బాస్. ఆ? బాస్ అంటే గబ్బర్ సింగ్ లా ఉంటాడు అనుకున్నాను. ఈడేంట్రా గబ్బిడలా ఉన్నాడు? ఈ డౌన్ ఎప్పుడు డౌన్ గాడు. ఐ హేట్ యు. ఏంటది? బాంబు. బాంబా? పారిపోయారు సార్ అందరూ. పారిపోయారా? పారిపోయారు సార్. రేయ్, లేరా. గబ్బిడం పారిపోయింది, గుడ్ల గుమ్మ దొరికింది. రేయ్ ఈ లోపల తీసుకెళ్ళి కుమ్మండ్రా. రేయ్ జీప్ తీయండి. పంచర్ అయింది సార్. ఏం స్టెప్లు లేదా? పుట్టింటికెళ్ళి సార్. నీ స్టెప్లు కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ గ్యాంగ్ ను వదిలిపెట్టను. Follow me. ఐ హేట్ యు. పోలీసుల చేతిలో ఇరికించాలని చూస్తావరా నన్ను? బాస్ అంతా పిల్లనే చేసింది బాస్. సెల్ ఫోన్ లో ఫోటోలు చూసి పోలీస్ స్టేషన్ దగ్గర వజ్రాలు పాతి పెట్టాడని మాట్లాడుకుంటుంటే విన్నాం బాస్. అంటే మనల్ని పోలీసులకు పట్టించడానికి ప్లాన్ చేసిందిరా ఆ పోరి. హలో, సెల్ ఎక్కడా? నా దగ్గరే ఉంది. నా తమ్ముడిని అప్పగించి సెల్ తీసుకెళ్ళు. గొంతు లేచిందే. అయితే ఆర్కే హాస్పిటల్ రా. అక్కడికి ఎందుకు? అక్కడే నీ తమ్ముడికి ట్రీట్మెంట్ జరుగుతోంది. ఆర్కే హాస్పిటల్లోనా? వస్తే నీ తమ్ముడిని నీకు అప్పగిస్తాను. బాస్ ఇప్పుడు ఆ పిల్ల ఆర్కే హాస్పిటల్లోనే ఉంది. కల్పన. శివ, నీకోసమే ట్రై చేస్తున్నాను. ఏ? ఆ సలీం ఫోన్ చేశాడు. అవునా? మా తమ్ముడు ఈ హాస్పిటల్లోనే ఉన్నట్ట. వాడు రాకముందే వీడిని ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోవాలి. రే రాంబో, ఈ పెట్టి జాగ్రత్త. నువ్వు వెళ్ళి బయట ఏదైనా బండి రెడీ చేయి. మేము ఆ కురాన్ని తీసుకొని వస్తాం. పదండి. రండి. రేయ్ ఆ వ్యాన్ ఫాలో ఉండరా.
రేయ్ బాస్ వాళ్ళను లేపేసి వజ్రాలు తీసుకురండి రా. రేయ్ పోండ్రా. నర్సింగ్ ఎరగదన్ని వజ్రాలు పట్టరా. బాస్ ఎప్పుడు నేనే ఫైట్ చేయాలి బాస్? నువ్వు ఒక్కసారి చేయి, నేను చూస్తాను. ఫైట్ మీ ఓకే. ఎరా వజ్రాల కోసం ముంబై నుంచి వచ్చావురా నువ్వు? నీకు వంకాయలు కూడా దొరకరా. వదిలేస్తున్నా. అరే ఏమైంది బాస్? అరే ఈ డాన్ ఎప్పుడు డౌన్ గాడు. ఇచ్చేయండి. ఈ డాన్ ఒప్పుకోడు, వదిలిపెట్టాడు. కమాన్ వజ్రాలు రా, వజ్రాలు ఇచ్చేయండి రా. అయ్యో అయ్యో మంట మంట. ఏంట్రా బాసుని నన్నే కొడతావా? కొట్టకుంటే బుర్రకాలి పైకి పోయేటోళ్ళు బాస్. బాస్ బతుకుంటే బీడీలు అమ్ముకొని బతకొచ్చు బాస్. పద బాస్ పోదాం బాస్. ఐ హేట్ యు. వజ్రాలతోనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతే. అయితే ఓకే. చెడే దిగండి రా. ఎక్కడ ఇల్లు? ఎక్కడ ఇల్లు? ఎత్తే ఉన్నాం కదా. రే నేను ఎత్తరా. ఒరే పారిపోతే పట్టుకోలేమనుకున్నారా? పోలీసులు అంటే మరీ అంత ఎదవలా కనిపిస్తున్నారా? అందరిని ఎందుకు అనుకుంటారు సార్? ఇందులో బుల్లెట్లు ఉన్నాయి. నువ్వు వెళ్ళి రారా. రా రే వీళ్ళిద్దరు జీపేకి ఇచ్చిన రా. ఈ డాన్ వచ్చిన రిక్వెస్ట్ సార్. ఏంటో ఒక్కసారి నా కళ్ళారా ఆ వజ్రాలు చూడాలని సార్. గబ్బిలానికి డ్రెస్ వేసినట్టు కొట్టానంటనా? ఇలా వెళ్ళి జీపేకా. ఐ హేట్ యు. జైలు మనకేం కొత్త కాదు. ఎస్ఐ గారు ఇవిగోండి వజ్రాలు. వెరీ గుడ్. దీన్ని ప్రభుత్వానికి అందజేస్తే 5 కోట్లు రివార్డ్ ఇస్తారయ్యా. అది మీ అందరికి అందేలా చూస్తాను. నీకు కూడా సీఏగా ప్రమోషన్ వస్తుందిలే సార్. థ్యాంక్స్ అయ్యా. అక్షయ్ ఇంకేమొచ్చుద్ది? మా తమ్ముడిని కాపాడారు. అన్నమాట ప్రకారం మీకు ఇస్తానన్న అమౌంట్ ఇచ్చేస్తాను. మీ రుణం మాత్రం ఎప్పటికీ తీర్చుకోలేను. మీ రుణం తెచ్చుకోవాలంటే మా బావతో తాళి కట్టించుకోండి, మీ రుణం సరిపోతుంది. ఏమంటారు కాబోయే ప్రెసిడెంట్ గారు? నువ్వు ఎలా చెప్పినా ఓకేనయ్యా. మా బావ కూడా ఓకే అనేసాడు. మనం కూడా జడ్జి దగ్గర జన్నారేనా? నేనేమన్నా కాదన్నా? డాక్టర్ గారు హలో. ఒక గుడ్ న్యూస్. ఎవరికే? నాకే. మా ఆవిడ కళ్ళు తెరిచింది. ఏంటి స్వర్ణక్క కన్ను మూయాల్సిన వయసులో కన్ను తెరిచిందా? మేమందరం వచ్చేస్తున్నాం. రావద్దని చెప్పడానికే ఫోన్ చేశాను. వచ్చి మమ్మల్ని అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు. ఓహో చాలా గ్యాప్ వచ్చింది కదా. చాలేడు సోమశీనరెడ్డి నవ్వేడు